ఒక అందమైన అడవిలో పొడవైన చెట్లు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. అక్కడ పాండా పోయో అనే చిన్న పాండా ఉండేది. అక్కడ పాండా పోయో ఇతర పాండాలు తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నాయి. కానీ పాండా పోయో మాత్రం ఎప్పుడూ కొత్తదేదో అన్వేషించాలనుకునే పాండా. పాండా తనలోన తాను ఆలోచిస్తూ, అడవికి అవతల ఏముంది? వెన్నెల కాంతి ఏమి దాచింది? ఒక రాత్రి వెన్నెల కాంతి అడవిని మెరిపిస్తూ పాండాను ఆకర్షించింది. పాండా మనసు ఒక నిర్ణయం తీసుకుంది. నేను వెళ్ళి ఈ వెన్నెల రహస్యాలను తెలుసుకుంటా అనుకుంది. పాండా పోయో చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక తీయనైన గాలి దాని చెవిలో వినిపించింది. గాలి నిగ్రహంగా, వెన్నెల కాంతిని అనుసరించు, నీ గమ్యం అక్కడే ఉంది. పాండా పోయో ఆశ్చర్యపోయాడు. గాలి కూడా మాట్లాడుతుందా? ఇది నాకో సంకేతమే అనుకుని పాండా వెన్నెల కాంతి తారలు చూపిన దారిలో అడుగులు వేసింది. చీకటి అడవిలో చిన్న మెరిసే కాంతి పురుగులు కనిపించాయి. అవి పాండా చుట్టూ నాట్యం చేస్తూ ముందుకు నడిపించాయి. పాండా ఆశ్చర్యంతో, మీరు నాకు దారి చూపుతున్నారా? ఎంత బాగున్నారు! కాంతి పురుగులు బంగారు మార్గాన్ని చూపాయి. పాండా ఆనందంతో ముందుకు వెళ్ళాడు. అడవి లోతుల్లో పాండా ఒక పెద్ద వృద్ధ చెట్టు వద్ద ఆగింది. ఆ చెట్టు ఆకులు వెన్నెల కాంతితో మెరుస్తున్నాయి. అనూహ్యంగా ఆ చెట్టు మాటలు ప్రారంభించింది. చెట్టు గంభీర స్వరంతో, ఈ వెన్నెల అడవిలో అడుగుపెట్టిన ధైర్యవంతుడు ఎవరు? పాండా ఆత్మవిశ్వాసంతో, నేను పాండాని. వెన్నెల రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను. చెట్టు, మొదట నీ ధైర్యం పరీక్షించాలి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు, జీవితం అంటే ఏమిటి? అప్పుడు పాండా ఆలోచించి, జీవితం అంటే కొత్తవి నేర్చుకోవడం, కొత్తదనాన్ని అన్వేషించడం. చెట్టు చిరునవ్వు చిందించి రహస్య మార్గాన్ని చూపించింది. నీ సమాధానం సరైంది. వెళ్ళు, నీ గమ్యం దగ్గర ఉంది అంటుంది. ఒక మెరిసే నదికి చేరుకున్న పాండా. నీరు తారలలాగా మెరుస్తోంది, కానీ దాటడానికి బ్రిడ్జి లేదు. పాండా గందరగోళంగా, ఇది ఎలా దాటాలి? ఒక చేప నీటిలో నుంచి బయటకొచ్చి పాండాని చూసింది. చేప, కేవలం ధైర్యవంతులే ఈ నదిని దాటగలరు. నీకు ధైర్యముందా అంటుంది. అప్పుడు పాండా ఆలోచించి తన మనసు బలపరుచుకుని నదిలోకి అడుగుపెట్టింది. నీటి ప్రవాహం బలంగా ఉన్నా పాండా ధైర్యంగా నదిని దాటింది. నదిని దాటిన తరువాత పాండా వెన్నెలలో ఎలుకలను చూసింది. ఎలుక నాయకుడు పాండాతో, మా రత్నం ఒక కపట నక్క ఎత్తుకుపోయింది. దాన్ని వెనక్కి తీసుకురా, మేము నీకు సహాయం చేస్తాము. పాండా ధైర్యంగా నక్కను ఎదుర్కొని రత్నాన్ని తిరిగి తెచ్చింది. ఎలుకలు సంతోషంగా దీవించాయి. ఎలుక నాయకుడు పాండాతో, నీ దారిని వెన్నెల కాంతి చూపుతుంది. వెళ్ళు, ధైర్యవంతుడా అంటుంది. పాండా చివరకు ఒక అద్భుతమైన జలపాతానికి చేరుకుంది. వెండి రిబ్బన్స్ లాగా నీరు జారుతూ వెన్నెల కాంతి ప్రసారిస్తున్నాయి. పాండా ఆశ్చర్యంగా, ఇదేనా వెన్నెల రహస్యం అనుకుంది. ఒక మాయ నక్క జలపాతం నుంచి బయటకొచ్చి చెప్పింది. నీ ధైర్యం, నీ ఆసక్తి రహస్యాన్ని వెల్లడించింది. వెన్నెల కాంతి కేవలం వెలుపల కాదు, నీలో కూడా ఉంది అంటుంది. తన గూటికి తిరిగి వెళ్లిన పాండా తన ప్రయాణాన్ని పంచుకున్నది. ఇతర పాండాలు ఆరాధనగా చూశాయి. పాండా స్నేహితులు, నీ ధైర్యం గొప్పది. నీ కథ అందరికీ చీకటిలో వెలుగును చూపుతుంది. ఆ రోజు నుంచి పాండా తన గూటిలో కాకుండా మొత్తం అడవిలో ఒక హీరో అయ్యింది. మన జీవితంలో కూడా భయం లేకుండా ముందుకు అడుగులు వేస్తే మనం అద్భుతాలను పొందగలుగుతాము. ధైర్యం, ఆసక్తి మరియు మంచితనం ఉంటే మనల్ని ఏదైనా సాధించే విధంగా మారుస్తాయి. మరి మీకు ఈ కథలో ఏం పాఠం తెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కార్టూన్ క్యారవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరింత వినోదం, ఇంకా బొమ్మల ప్రపంచంలో కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.